ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. మండల కేంద్రం కొల్లిపరలోని సింపారెడ్డిపాలెం సమీపంలో జగనన్న కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి కృషితో 17 లక్షల రూపాయల ఎంపీ నిధులతో 175 మీటర్ల పొడవైన సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు లేకపోవడంతో కాలనీలో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే పాములు, కప్పలు, మండ్రగబ్బలతో సహజీవనం చేయాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రధానమైన రోడ్డుతో పాటు ఇంటర్నల్ రోడ్లు కూడా వేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణంపై కాలనీ వాసుల అభిప్రాయాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పుడు మెయిన్ రోడ్ వేస్తున్నారండి. మాకు కూడా చిన్న చిన్న రోడ్లు వేస్తారు. నీళ్ళల్లో మొఖంలో నీళ్ళల్లో అల్లాడిపోతున్నాం పాములతో, మంటరగబ్బలతో. చిన్న రోడ్లు కూడా వేయాలని అడుగుతున్నామండి. జగన్ కాలనీ చాలా సంతోషం అండి. సైడ్ రోడ్లు కూడా చిన్నవి ఉండేయండి, అవి కూడా వేస్తే మాకు ఇంకా సంతోషం పడతాము. మొఖంలో నీళ్ళల్లో ఉన్నామండి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పాములు, కప్పలు, మంటరగబ్బల్లో తిరుగుతున్నాము. జగన్ కాలనీలో మా లోతు నీళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈరోజు మెయిన్ రోడ్డు వేస్తున్నారు, చాలా సంతోషకరం. అలాగే సైడ్ రోడ్డు చాలా మంచిగా వేస్తున్నారు, బాగుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.